అందరికీ నమస్కారం. పోలీ పాడ్యమి పూజా విధానం, ఎన్ని ఒత్తులు వేయాలి, శుభ సమయం ఎప్పుడు, ఎక్కడ పూజ చేయాలి, కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం రావాలంటే ఏం చేయాలి, ఈరోజు 365 ఒత్తులు వెలిగించవచ్చా, ఈరోజు దీపాలు వదలాలా, నాన్ వెజ్ తినవచ్చా, ఇంట్లోనే సులువుగా పూజ చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా పూజ గదిలో కానీ తులసి కోట వద్ద కానీ ఇలా పసుపుతో అలికి ముగ్గు పెట్టుకోవాలి. ఈ ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. ముగ్గు వాడేటప్పుడు బియ్యం పిండి వాడాలి. ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అసలు ఈ పోలీ పాడ్యమి ఎప్పుడు? పాడ్యమి తిథి ఆదివారం 1/2024 డిసెంబర్ మధ్యాహ్నం 11:45 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి నెక్స్ట్ డే సోమవారం 2వ తారీఖు 2024 12 గంటల వరకు ఉంటుంది. కాబట్టి మనం సోమవారం రోజు ఉదయం తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇలా ముగ్గు వేసుకున్నాక ఒక బేషన్ తీసుకోండి. అది ఇత్తడిదైనా స్టీల్దైనా వెండిదైనా ఏదైనా పర్లేదు. బేషన్ నిండుగా నిండు వాటర్ తీసుకోండి. అంటే ట్యాప్ వాటర్ తీసుకోండి. అంటే వాడిన బకెట్లో వాడిన వాటర్ అలా తీసుకోకూడదు. ట్యాప్ వాటర్ కానీ నిండు గుండి నీళ్ళు తీసుకోవాలి. ఇలా తీసుకున్న నీటిని మనం గంగా నదిలా భావించి దాంట్లో పసుపు కుంకుమ అక్షితలు ఏదైనా ఒక కాయిన్ రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఎంతో కొంత కాయిన్ అనేది వాటర్లో వేసుకోవాలి. ఈ పోలీ పాడ్యమి రోజు నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. నదిలో దీపాలు వదలలేని వారు ఇలా ఇంట్లో చేసుకోవాల్సిందే. ఈ పాడ్యమి రోజు ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. బియ్యం పిండితో దీపాలు చేసి వాడటం వలన నిర్మలమైన భక్తితో ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజును పోలీ స్వర్గం పండగగా జరుపుకుంటారు. కార్తీక మాసం 30 రోజులు పూజ చేయలేని వారు, అంటే 15 రోజులు పౌర్ణమి వరకు చేసి ఉన్నవాళ్ళు కానీ లేదా మొత్తం చేసిన వాళ్ళు కానీ లేదా అస్సలు చేయని వాళ్ళు కానీ ఈ పోలీ పాడ్యమి అంటే చివరి రోజు ఇలా ఒత్తులు చేసి దీపం వెలిగించి నీటిలో వదిలేస్తే చాలా మంచిది. ఈ రోజు 33 ఒత్తులను పువ్వొత్తులులాగా చేసుకొని ఇలా తయారు చేసుకొని ఒక్కొక్కటి అన్నీ మరీ వెయిట్ ఉండకుండా కొంచెం చిన్న చిన్న సైజులో చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దగా చేసుకుంటే నీటిలో మునిగిపోతుంది. కాబట్టి మరీ ఎక్కువ వెయిట్ కాకుండా చిన్న చిన్న సైజులో చేసుకోండి. ఇలా 33 ఒత్తులు పువ్వొత్తుల్లాగా తయారు చేసుకొని మూడిటిని కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న 33 ఒత్తులని ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరటి బెరడు కానీ అరటి బెరడు లేని వాళ్ళు ఒక కొబ్బరి చిప్ప కానీ లేదంటే టీ కప్ కానీ ఏది ఉంటే అవైలబుల్గా అది చూస్ చేసుకొని ఏదైతే తీసుకుంటారో ముందుగా అరటి బెరడునైతే పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని అలంకరించుకొని మనం తీసుకున్న ఒత్తుల దగ్గర పసుపు కుంకుమ అక్షితలు వేసుకొని దండం పెట్టుకోవాలి. అలాగే మనం పోసుకున్న నీటిలో కూడా అక్షింతలు కాయిన్స్ వేసి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు దీపాన్ని వెలిగించుకోవాలి. అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపం వెలిగించుకోవచ్చు. ఈరోజు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చా అంటే ఈరోజు కూడా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. పౌర్ణమి రోజు కానీ ఏ రోజైనా వీలు పడని వాళ్ళు ఈ రోజైనా ఖచ్చితంగా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే దీపం దగ్గర వడపప్పు ప్రసాదంగా పెడుతున్నాను. వడపప్పు పెడితే చాలా మంచిది. ముందుగా హారతి ఇచ్చి విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని హారతి ఇచ్చేసి గంగానదికి కూడా హారతి చూపించాలి. ఈ దీపాలు వదిలేశాక నాన్ వెజ్ తినవచ్చా అనుకుంటే ఇన్ని రోజులు చేసిన వాళ్ళం ఒక్కరోజు
వదిలేస్తే మంచిది అని నా ఆలోచన. ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే చాలా మంచిది. చూడండి, దీపాన్ని వదిలేసేటప్పుడు ముందుగా మనం ఒకసారి నూనెని అయితే వడ్డించాలి. ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ వడ్డించాలి. ఇలా దీపాన్ని వదిలేసి వాటర్ని కలుపుతూ ఉండాలి. దీపాన్ని వదిలేశాక మనం ఏమైనా తప్పులు చేసి ఉన్నా, ఎలాంటి కోరికలైనా ఇప్పుడే కానీ ఎప్పుడైనా కానీ ఏ తప్పులున్నా కూడా మన్నించమ్మా అని దండం పెట్టుకొని పోలిని స్వర్గానికి వదిలిపెట్టుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.